ఓం శ్రీ సాయిరాం. ఓంకార బీజ రూపాయ సర్వేశాయ జగత్పతే ప్రథమాయ నమస్తుభ్యం ఈ సత్యసాయి గణాధిప సర్వదేవతాతీత స్వరూపులు స్వామివారి పాద పద్మాలు ప్రణామం చేసుకుని మీ అందరికి సాయిరాం అండి. కృష్ణం వందే జగద్గురు. కొంతమంది ఇవాళ చేస్తున్నారు, రేపు చేస్తున్నారు. ఎప్పుడు చేస్తే ఉంది మనకి రేపు వెళ్ళిన వరుసగా 3 స్పెషల్ ప్రోగ్రామ్స్ ఉంది. యాక్చువల్ స్వామివారు ఆ కృష్ణ తత్వాన్ని, కృష్ణ జయంతి గురించి కొన్ని విషయాలు ఈరోజు ముచ్చరించుకునే ప్రయత్నం చేద్దాం. తదుపరి ఎప్పుడు అవకాశం వస్తే ఇట్ విల్ కంటిన్యూ. మన భారతీయ సంస్కృతి సంప్రదాయాల్లో ఈ పండుగలకి చాలా ప్రాశస్త్యము, వైశిష్ట్యం ఉంది. మనలో భక్తి భావాన్ని పెంచడానికి, సమైక్య భావాన్ని పెంచడానికి, సమగ్ర జీవనానికి ఎంతో దోహదపడతాయి. కలెక్టివ్నెస్ అండ్ వన్నెస్. ఆ కాన్సెప్ట్ తోనే వినాయక చవితి స్టార్ట్ చేశాడు బాలగంగాధర తిలక్. అప్పుడు యూనిటీ లేదు, మనకు తెలిసి బాగా తెలిసింది. యూనిటీ లేకనే మనకంటే చిన్న దేశం చేత మనం పరిపాలించుకోబడిపోయాను. మనకి ఐకమత్యం లోపిస్తే ఎంత భయంకరంగా ఉంటుందో అప్పుడు వాళ్ళకి అర్థం, మనకైతే అర్థం కావు. ఎవ్రీథింగ్ ఇస్ దేర్ ఎక్సెప్ట్ యూనిటీ. బానిసత్వం భరించాం 200 years. సో వీ మస్ట్ బి యునైట్. We want peace, not pieces. అటువంటి పీస్ గురించి ఈ యొక్క భారతీయ సంస్కృతిలో పండుగలు మనం ముచ్చరించుకున్న ప్రతి నెల ఏదో ఉంటుంది మనకి. మనం ఒకసారి ఒక పండుగల ప్రస్తావన వచ్చినప్పుడు, ఎందుకంటే ప్రతిరోజు పండగ కొంతమంది, అందరికీ ఉండకపోవచ్చు. పండుగ అంటే తినుబండారాలు చేసుకుంటే పండుగని కాదు. ఎవరైతే పవిత్ర భావంతో ఉంటాడో, సంతోషంగా సుఖశాంతి ఉంటాడో, దట్స్ ఇట్సెల్ఫ్ ఈజ్ ఎ ఫెస్టివల్. సో స్వామివారి అవతార తత్వంలో ఏంటంటే ప్రతి పర్వదినానికి కూడా ఆయన చివరిదాకా ఆ పర్వదినాలకు పరమార్థాన్ని, ఆ పర్వదిన రోజు మనం పాటించవలసిన విధి విధానాలని, మనకెంత కూడా బాహ్యమైన అర్థమే కనపడుతుంది. పండుగలో ఎంతో నిబిడీకృతమైన అంతరార్థాలు ఉంటాయి ప్రతి ఫెస్టివల్కి. స్వామివారు చెప్పే తీరు ఊహలకు అందదు, అనూహ్యం, అసాధారణం, అద్వితీయం. అంత ఫ్యాంటాస్టిక్ గా ఉంటాయి స్వామి ఫెస్టివల్ మెసేజెస్. ఎందుకంటే స్వామి తెలుసు మన సంస్కృతి అంతా పండుగల్లో ఆధారపడి ఉంది. వాటికి ఎంతో ఉన్నత స్థానం ఇచ్చారు మన పూర్వీకుల దగ్గర నుంచి కూడా. మనం ఇచ్చింది కాదు, ఇదికేం ఫర్ తాతలు ముత్తాతల దగ్గర నుంచి వచ్చింది. ఒక ఆధ్యాత్మిక సాధనకి పనిముట్లు, జీవిత పరమార్థాన్ని తెలుసుకోవటానికి ఒక ఇట్స్ అన్ ఇన్స్ట్రుమెంట్ ఫెస్టివల్స్. సింపుల్ గా చూద్దాం, సింపుల్ గా చూసి లోపలికి వెళ్దాం. ఇక్కడ కూడా బాగా చేస్తారు తమిళనాడులో. మా గ్రూప్ లో వాళ్ళు వెన్నెలు ఫోటోలు పెడతారు, రేపు చూడండి, చాలా మంది చేస్తారు. వాట్ యూ ఫీల్ శ్రీకృష్ణ జన్మాష్టమి అంటే న్యాచురల్ గా యాక్చువల్గా చివరిలో చెప్దాం అన్న మాట స్వామి నేను ముందు చెప్పిస్తున్నారు. ఏదో ఇంత బియ్యం, పాలు, చక్కెర పోసి పరమాణం చేసి తింటాం కాదు. న్యాచురలీ ఎవ్రీబడి డూయింగ్ దిస్ ఓన్లీ. జాగ్రత్తగా వినండి, తప్పంటం లేదు. బియ్యం, పాలు, చక్కెర పోసి పరమాణం చేసుకోవడం తప్పంటం లేదు, తింటాం తప్పంటం లేదు. ఆ పరమాణం అంటే, పరమాణం అనగా పరమునకు చేర్చున్నది అర్థము. ఎంతమంది తెలుసు ఇది? పరమాణం బాగుంది, ఇంకో కప్పు పెట్టు, నేను పోతే బాగుంది సార్ ఇంకో కప్పు తింటారు, మీరు అడుగుతారు. బాగుంది నేను తింటాను అంటాను. అంతా కప్పులో స్వీట్ తింటాం వరకే మన పని. పరమాణం అనగా పరముకు చేర్చున్నది అని అర్థం. ఏమిటది? ఏమిటి పరాన్ని తీసేది? మధురమైన ప్రేమమైన కృష్ణనామం.
ఆ కృష్ణనామం మనకి ప్రేమతత్వాన్ని ఎల్లబెల్ల గుర్తు చేస్తుంది. దిస్ ఇస్ ద ఎసెన్స్ ఆఫ్ ఫైనల్ ఎసెన్స్ ఆఫ్ కృష్ణాష్టమి. శ్రావణ బహుళ అష్టమి నాడు కృష్ణ పరమాత్మ జన్మించాడు. లేదా మోసపోసినట్టుగా కృష్ణుడు చరిత్ర బ్రాడ్ అవుట్లుక్ ఆఫ్ కృష్ణావతారం చూద్దాం. ఇప్పుడు పుట్టాడు అవి నేను చెప్పి నాకు ఇష్టం ఉండదు. డిఫరెంట్ యాంగిల్స్ లో కృష్ణతత్వాన్ని కొన్ని విషయాలు తెలుసుకుని ప్రయత్నం చేద్దాం. శ్రావణ బహుళ అష్టమి నాడు ఇవాళ ఉంది, రేపు ఉంది. వాట్ ఈస్ ద రీజన్ ఫర్ కృష్ణ అవతారం? కారణం లేని కార్యం ఉండదు. కార్యము కారణము అవినాభావం, బోత్ టూ సైడ్స్ ఆఫ్ ది కాయిన్. ప్రతి అవతారానికి ఒక రీజన్ ఉంటుంది. రీజన్ సీజన్ లేనిది ఒకటే ఉంది. ఏంటంటే అది రీజన్ అండ్ సీజన్ లేనిది ఒకటి ఉంది. జంతు లక్షణం సార్. ప్రేమ సార్. Fantastic. No reason for love, no season for love. So what's the reason for Krishna అవతారం? అప్పుడప్పుడు మనం క్వశ్చన్స్ వేసుకుని అంటే వెంటనే 780 రోజులు బట్టి వింటున్నారు. $5,000 బ్యాక్ అప్పుడు ద్వాపర యుగం, మిడిల్ ఆఫ్ ది ద్వాపర యుగ, అధికార ధనమదహంతులైన రాజులు డబ్బు ఉంటే దానంలో ప్రవర్తిస్తారు. డబ్బు ఎక్కువగా ఉంటే మానవత్వం మర్చిపోయి దానత్వం వస్తుంది. దానవత్వం రాగానే ఏం చేస్తారు? సాధు సత్పురుషుల్ని అమాయక ప్రజలను పీడించి హింసిస్తాడు. ఎటు వాడిని పీడిస్తే వీడికి ఆనందం అనమాట. దట్స్ ద పైశాచిక లక్షణం ఉంటారు. యానిమల్ క్వాలిటీ. అప్పుడు ఏం చేస్తారు? ఇక తట్టుకోలేరు, ఆ అధర్మాన్ని తట్టుకోలేదు, అక్రమాన్ని తట్టుకోలేరు, అన్యాయాన్ని కొన్ని రోజులు భరిస్తారు. ఎన్ని రోజులు భరిస్తారు? ఒక రూమ్ లో కనుక పిల్లిని బయట బంధిస్తే పులి అయిపోతుంది. కొంతకాలం ఓపిక పడతాం. మనం కూడా 190 సంవత్సరాలు ఓపిక పెట్టాం, తర్వాతే తిరగబడ్డాం. ఇవన్నీ కూడా భరించింది భూదేవి. భూదేవి అంటే సహనానికి పేరు. ఆమె తట్టుకోలేక అప్పుడు ఈ జగత్తును ఉద్ధరించమని శివనారాయణ ప్రార్థించింది. ఆమెకు అప్పుడు అభయం ఇచ్చాడు జగన్నాథ్. దట్స్ వై కృష్ణ అవతారత్యం. ఇంకొకటి విషయం ఉన్నా, ద ఫాలో ద మాస్టర్ అంటాం మనం. మాస్టర్ అంటే మనకు పాఠాలు చెప్పినవాడు కావచ్చు, మన ఫాదర్ కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు. మంచి మార్గం చూపించేవాడందరూ మాస్టర్సే. స్వామి మాస్టర్ అంటే మనం బాగా చెప్పాడు, మీరందరూ మిస్టర్సే. మనకు భగవంతుడు కావాలి అంటే, అందుకని స్వామి బహుశా నేను అవతార పురుషులని లోకాన్ని చెప్పిన తర్వాత చెప్పిన మొదటి భజన మానస భజరే గురుచరణం దుస్తర భవసాగరటం. ఆ భజనలోనే మనకి హింట్ ఇచ్చాడు. పరమాత్మ కావాలంటే పరమాత్మ పాదాలను ఆశ్రయించాం. నేనేం చెప్పాను మొన్న, నాకు స్వామి పాదాలు కావాలంటే నువ్వు బాలవికాస్ పిల్లల పాదాలు పట్టుకో, సో దట్ యూ కెన్ ఈజీలీ క్యాచ్ అన్నారు. నేను పిల్లల పాదాలు పట్టుకున్నందుకు స్వామి పాదాలు నాకు ఎప్పుడు నా దగ్గర ఉంటాయి. పెద్దానికి ఒక పద్ధతి ఉంటుంది, షార్ట్ కట్ మెథడ్.
కానీ సక్సెస్కి షార్ట్ కట్ మెథడ్ ఏం లేదు. హార్డ్ వర్క్, హార్డ్ వర్క్, హార్డ్ వర్క్. ఇప్పుడు నేను మీకు చెప్తున్నానంటే నేను ఎన్ని వందల సార్లు చదువుకుంటే ఎలా చెప్పుకోవాల్సిన తెలుసా? సో పాదాలను ఆశ్రయిస్తే పరమాత్మ పట్టుకోవచ్చు. దిస్ వాజ్ హ్యాపెన్ ఇన్ కృష్ణావతారం. ఇట్స్ ఎ ఫ్యాక్ట్. హౌ వీ కెన్ ప్రూవ్ ఇట్? బాలకృష్ణుడు ఒకరోజు ఒక గోపిక ఇంటికి వెళ్ళాట. ఆ పాలన కింద పారబోసేట. ఎవడం తాగుతాడు. కృష్ణుడు అంటే చిలిపేవాడు. కానీ ప్రతి పనికి ఒక అర్థం ఉంటుంది. ఆ పాలలో తన పాదములు చక్కగా తడుపుకున్నాడు. ఇప్పుడు కూడా స్వామి పాదాలు 20 years అప్పుడు స్వామి లోటస్ ఫీట్ మధురైలో ఉన్నట్ట. మధురై భక్తులు ఎర్లీ స్టేజెస్ లో వెళ్ళి మీకు ఏం కావాలంటే, మాకు మీ పాదాలు కావాలంటే తెల్లటి వస్త్రం పట్టి స్వామి పాదాలు పసుపులో నింపి ఆ తెల్ల వస్త్రం మీద స్వామి పాదముద్దలు పెట్టారు. ఇప్పటికే ఉన్నాయట మధురైలో. గోపికలు తను గోపికలు తను పట్టుకోవడానికి వచ్చే సమయానికి పరిగెత్తిపోయేవాట. ఆ గోపికలు అటు ఇటు చూశారు. కృష్ణుడు ఎక్కడా కనిపించలేదు. కానీ పాలలో తెరిచిన కృష్ణుడు పాదముద్దలు కనిపించాయి. వాటిని ఆధారంగా చేసుకుని వెళ్ళారు. మా ఇంటి పైన అమ్మ ఇప్పుడు దేవి అని పెడుతుంది, రేపు అద్భుతంగా పెడుతుంది. వీధి గుమ్మం దగ్గర ఆ పాదాలు పెట్టి పూజా మందిరం దాకా అద్భుతంగా చేస్తుంది రేపటి రోజున. చాలా ఓపిక అమ్మాయికి. అలా చేయకపోతే ఎవడేమండు. మన శ్రావణ శుక్రవారం అంతా 14 రకాల ప్రసాదాలు చేసి పైన నైవేద్యం పెట్టింది అమ్మవారి దగ్గర. రేపు రమ్మంటది నన్ను, ఆ అడుగుల్లో అడుగులేసి రమ్మంటది. సో ద క్యాచర్ కృష్ణ. ఎలా కృష్ణుని పట్టుకోవడానికి ఏం ఆధారమైనట్టు పాదముద్దర్లే. అందుకని స్వామి గారు చెప్తాను, ఫాలో మై ఫుట్ స్టెప్స్. ముందు పోకు, దారి చెప్తావు. వెనకబడ్డా డేంజరే. ఎక్కడ పక్క నడవమంటున్నారు. ఎవడు చెప్తాడండి? ముందు పోతే ఏమైంది, వెనకపోతే ఏమైంది? నా పక్కన నడమంటారు స్వామి. సో కాబట్టి భగవంతుని అనుగ్రహం పొందాలంటే మనం గురుచరణం సదా భజో సాయి స్మరణ కరో చరణ స్పర్శ కరో. సామాన్యమైన చరణాలండి. శ్రీ గురు చరణం సాయి చరణం బ్రహ్మానందం పరమానందం బ్రహ్మ విష్ణు శివ చరణం మాత పిత గురు చరణం. అందుకని పిల్లలు పొద్దున్న లేకుండా అమ్మా నాన్నకి పాదాలు దండాన్ని పెట్టడం చెప్పాలి, అలవాటు చేయాలి. ఈ సత్యాన్ని గోపికలు బోధించే నిమిత్తమే కృష్ణుడు ఈ నాటకం ఆడాడు. లెసన్ టు ఆల్ ది హ్యూమన్ మ్యాన్ కైండ్ హీ మేడ్ ఎ డ్రామా విత్ గోపికాస్. ఈ గోపికలు అనే పదం చాలా చోట్ల వస్తుంది మనకి ఇప్పుడు కలియుగంలో. ఎక్కడ తీసిన ఎగ్జాంపుల్ గోపికల ఎగ్జాంపులే వస్తారు మనకి. ఇంకోటి నవనిత చోరా గోపాల నందనందన గోపాల అని మనం నవనీత చోరాన్ని కృష్ణ పరమాత్మ పాడతాం. నవనీత చోరుడు అంటే వెన్న దొంగ. వాట్ ఇస్ ద ఇన్నర్ మీనింగ్? నవనీతం అంటే చాలా శుతిమెత్తంగా ఉంటుంది, పాలలో ఉంటుంది. ఎక్కడ ఉంటుందంటే పాలలో అన్ని చోట్ల ఉంటుంది, కానీ కాస్త సాధన చేస్తే బయటకు వస్తుంది. ఆ నవనీతాన్ని కాస్త వేడి తగిలిస్తే నెయ్యి అయిపోతుంది. కొంచెం హీట్ కావాలి, హీటే భక్తి.
నందకుమార నవనిత తోరా గోపాల సాయి గోపాల కృష్ణ మురారి గోపాల కృష్ణ కృష్ణ సాయి గోపాల. ఈ సత్సంగం అయిన తర్వాత మంచిగా కృష్ణ భజన పాడేవాళ్ళు ఎవరైనా పాడండి. ఒకనాడు గోపికలందరూ యశోదమ్మ దగ్గరికి వచ్చారు కంప్లైంట్ చేయడానికి, కూటమిగా. ఓ అమ్మ, మీ కృష్ణుడు మా ఇంటికి వచ్చి పెరుగు కుండలను పగలగొట్టి, వాళ్ళు బాగా చెప్తున్నారు వాట్ హ్యాపెన్ నేరేషన్, పెరుగు కుండలను పగలగొట్టి వెన్నను తిన్నాడు, పాలు తాగినాడు అని కంప్లైంట్. నాట్ వన్ డే, ఎవ్రీడే లైక్ దిస్. ఈ విధంగా ప్రతిదినము బాలకృష్ణుడు పాలు తాగి వెన్నను ఆరగించాడు దొంగతనంగా. చూసింది కొన్ని రోజులు నమ్మల, తల్లి ప్రేమ అంటే అలానే ఉండేది. మావాడు అట్లా చేస్తాడు, కవర్ చేసుకుంది. ఇక కవర్ చేసుకునే అవకాశం లేదు. తోటకూర కారు తెచ్చినప్పుడే కనుక ఎక్కడి నుంచి తెచ్చారు అడిగితే వాడు జైలుకు పోయే పరిస్థితి వచ్చేది కాదు. తోటకూర కారు చెప్పాను, మంచి కూర పులుసు చేసి పెట్టింది. ఇక చూడలేక, ఏమిటిది కృష్ణ, నేను పెడితే తినవు, పరాయి ఇంట వెన్న దొంగిలించి చెడ్డబేర తెచ్చుకుంటున్నావు, యశోదమ్మ అన్న మాటలండి ఇవన్నీ. మన ఇంటి వెన్న రుచిగా లేదా అని కోపంగా అడగల. వాత్సల్య భక్తి అంటే యశోదండి, గుర్తుపెట్టుకోండి. మన సార్ చెప్పాడు అక్కడ కోటేశ్వరరావు గారు రాత్రిపూట. అంత చేసిన కోపం రాలా. ఎవడైనా కృష్ణుని కోపడతారండి అని బతిమలాడుతూ అడిగింది. దీని అంతరార్థం ఏమిటి కూడా అడిగింది. దీని అంతరార్థం అడగల, స్వామి చెప్తారు. అమ్మ వాత్సల్యంతో పెడుతుంది, గోపికల హృదయాలు దైవభావంతో ఉంటాయి. కృష్ణుడు దొంగిలించేది వెన్నను కాదు, వారి హృదయాలను పవిత్ర ప్రేమను. ఎక్కడ ఉంటుంది వెన్న? నల్లటి కుండలో ఉంటుంది. నల్లటి కుండను పగలగొట్టి తెల్లని వస్తువు బయట తీస్తుంది. నల్ల అంటే తమస్సుకి, నలుపు అంటే చీకటికి. ఆ చీకటిని పగలగొట్టి తమసోమ జ్యోతిర్గమయ అని అంటాం మనం. మనకి ఎంతసేపు పెరుగు కుండను పగలగొట్టడమే కనపడుతుంది. ఆ పెరుగు కుండను పగలగొట్టడం అంటే వాళ్ళ ఆత్మ చుట్టూ ఉన్న భౌతిక ఆవరణాలు ఛేదించడమే అంటారు స్వామి. అశాశ్వతమైన రాగద్వేషాల్లో చిక్కుకున్న వారి చిత్తంలోకి ముక్తిని వసంగటమే అంటున్నారు పెరుకుండలు పగలగొట్టడం అంటే. వాళ్ళకి ఎట్లా వచ్చింది? గోపికలు మదించింది దది పెరుగు కాదట, వారి చిత్తం కృష్ణ నామస్మరించే మదించారట. దదిని మదిస్తే వస్తుంది, వెన్న వస్తుంది. కానీ ఇక్కడ వీళ్ళు మదించిన వాళ్ళ పెరుగు కాదు. ఇక్కడ ఏం ఆవిర్భవిస్తుంది? వెన్న ఏమిటంటే వారి సద్గుణములు, పవిత్ర భావములే అంటారు స్వామి. అటువంటి నవనీతాన్ని అపరించేవాడు బాలకృష్ణుడు. చిత్తచోర యశోద అన్నారు కానీ విత్తచోర అనలేదు. ఇప్పుడంతా విత్తచోరులే కలియుగం. ఆయన కేవలం చిత్తచోరు మాత్రమే, విత్తచోరుడు కాదు. ఇంకోటి బాల్యంలో జరిగిన సంఘటన మనందరికి తెలుసు. ఇవన్నీ కూడా బాల్య లీలలే. ఆ బాల్యంలోనూ 12 మంది రాక్షసులు చంపేట. ఆ 12 మంది పంపించినవాడు కంసుడే. ఇంకో మెసేజ్ పోస్ట్ చేయలేదు, తర్వాత చేస్తాను. కంసుని కృష్ణుడు చంపలేదట. మీరు భాగవతం సీరియల్ చూస్తే తెలుస్తుంది. వాడికి నిద్ర పడదు. ఎక్కడ చూసినా కృష్ణుడు వస్తే భయం 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 మాయ. ఆ భయమే వాడిని చంపేదట కృష్ణుడు. కృష్ణుడు నిమిత్త మాత్రంగా చంపాడు. వాడి భయమే, వాడి మాయ కంసుని చంపేదట.
After satsanga, I'll post that message. ఈ బాలకృష్ణ చేసిన అద్భుతమైన లీలల్లో ఒకటి కాళీయమర్దనం. చాలా భయంకరంగా ఉంటుంది కూడా, మనకు భయంగా అనిపిస్తుంది. సో వాట్ ఇస్ ద ఇన్నర్ సిగ్నిఫికెన్స్, వాట్ ఇస్ ద ఇన్నర్ మీనింగ్ ఆఫ్ కాళీయమర్దనం? ప్రతి దానికి లోపల అంతరార్థం ఉంటుంది కృష్ణ లీలల్లో. ఆ కాళీ ఎక్కడ ఉంటుంది? మడుగులో ఉంటుంది. ఆ మడుగు అంటే సంసారానికి ప్రతీక. భవసాగర్ సే పారు ఉతారు అని పడతాం. తుమరి చరణ బినా నాద హై హం. ఈ మడుగు అనేది సంసారానికి ప్రతీక. అందులో ఉండే కాళీయుడు విషయ వాంఛాపూరితుడే మానవుని ప్రతీక. ఆ కాళీయుడు తన శిరస్సు మీద శ్రీకృష్ణుడు ఎక్కి తొక్కి తాండవం ఆడుతుంటే ఏం బయటకు వచ్చింది? వాళ్ళని విషమంతా బయటకు ఎక్కాడు. అదేవిధంగా సాధకుడు అనేవాడు తన హృదయంలో కృష్ణతత్వాన్ని నింపుకొని నాలుక మీద కృష్ణనామాన్ని తాండవింపజేస్తే అతనిలోని విష జ్వాలాలు బహిర్గతమై అంతరించిపోతాయి. ఈ సంసారం అనే మడుగులో మమత అనే లోతైన పంకంలో, మమత కాదు కావాల్సింది సమత అని తెలిసింది రుద్రం చదువుకోవడం. మమత సమత, ఇట్ లుక్స్ రెండు ఈక్వల్ ఉంటాయి మనకి. వీఆర్ మోర్ ప్రోన్ టు మమత. మనకు కావాల్సిన సమత, నాట్ మమత. ఈ సంసారం అనే మడుగులో ఈ మమత అనే లోతైన పంకంలో కూరుకుపోయిన మానవునికి ఏకైక తరుణోపాయము కృష్ణనామస్మరణ. సో దిస్ ఈస్ ద ఎసెన్స్ అండ్ ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ కాళీయమర్దనం. ఇంకో చిన్న పని చేశాడు చిన్నప్పుడే. గిరిధర గోపాల ఏ గిరిధర గోపాల ఏ గిరిధర గోపాల. చిన్నప్పుడు కృష్ణ పరమాత్మ ఆ గోవర్ధన గిరిని ఎత్తాడో మనకు తెలుసు. ఆ గోవర్ధన గిరికి పూజ కూడా చేయించాడో తెలుసు మనకు. వేరే ఆయన పూజ చేస్తుంటే ఆయనకి ఎందుకు చేస్తారు? మనకి చక్కగా ఈ ఆవులకు మేతనిస్తోంది, వర్షం కురిపిస్తోంది, ఈ పర్వతానికి ఏమైనా ఆ పూజ ఆపేసి ఈ యొక్క గిరి ప్రదక్షిణ అక్కడి నుంచి వచ్చింది మనకి. ఇప్పుడు తిరువన్నామలైలో కానీ, కనకదుర్గ గుడి కానీ, సింహాచలం కానీ గిరి ప్రదక్షిణ చేస్తుంటారు. నాకు తెలిసి మూడు ఇంకొక తాళం ఉండొచ్చు. ఎందుకు ఎత్తాడు అంటే, ఇది రామావతారంలో స్టార్ట్ అయింది ఇన్సిడెంట్. రామావతారంలో ఆ వానరుల యొక్క సహాయం ద్వారా సేతు నిర్మాణానికి పూనుకున్నాడు రామచంద్రమూర్తి. వానరులు లేకుండా కూడా చేసుకోవచ్చు, కానీ వానరులు తరింపు చేయాలి తన సేవలో. మనకు ఆయన చెప్పాడు, స్వామి రూమ్ లో ఉన్న కుర్చీలు అవన్నీ అటు ఇటు చెప్పాడట. అయిన తర్వాత లేదు మళ్ళీ యాజిటీజ్ పెట్టమన్నారు. అటు చెప్పడం ఏంటి, మళ్ళీ యాజిటీజ్ పెట్టడం ఏంటి అంటే, స్వామి వాంట్ టు డూ సమ్ సర్వీస్ విత్ ద సేవదల్. సేవ ద్వారా వాళ్ళని సేవ చేయాలనుకుంటాడు. ఇటు నుంచి అటు నుంచి పెట్టి మళ్ళీ యథాస్థానం పెట్టించారట లోపల ఉన్న ఫర్నిచర్. సో ఇక్కడ కూడా వానరుల్ని అనుగ్రహించాలని రాముడికి ఉంది. వానరు లేకపోతే రాముడు కట్టుకోలేడా? రామావతారం అలా కనపడుతుంది, ఏమి చేతగానట్టుగా. ఎక్కడ దైవత్వం ప్రదర్శించలేదు. అది ఆయన మాయామానుష్యుడు. తర్వాత చూద్దాం. ఈయన లీలా మానుషుడు. మాయా మానుష వేష లీలాధర జయ దేవ మధుసూదన అని మనం పాడుతుంటాం.
ఆ సేతు నిర్మాణంకి వానరులు ఏం చేశారంటే పర్వతాలు కావాలి, పెద్ద పెద్ద పర్వతాలు పెలికించి వచ్చారు, సముద్రంలో పడవేయసాగారు. ఉత్తగా పడేయలే, ఇక్కడ ఒక ట్రిక్ ఉంది మళ్ళా. ఒక శిల మీద రా అనే అక్షరం, మరొక శిల మీద మా అనే అక్షరం రాసి సముద్రంలో వేసేవారు. రామ పక్క పక్కనే ఉంటాయి, రా ఒకతోట మా ఒకతోట ఉండదు. అలా వీళ్ళు పడేసే దూరంగా పడేస్తారు. ఎంత దూరం పడేసినా మా వచ్చి రా పక్కన చేరేట, లేదా రా వచ్చి మా పక్కన చేరేట. అలా రాయకుండా వీళ్ళంతా వేస్తుంటే నేను కూడా అక్కడ రాయేద్దాం అనుకున్నాడు రామచంద్రమూర్తి. ఆ ఒడి మీద కూర్చొని రాయిస్తే రాయి మునిగిపోయింది. వాళ్ళేస్తే తేలటం ఏంటి, ఈయనేస్తే మునగటం ఏంటంటే అప్పుడు చూశాట వాళ్ళు రామ అని రాసి, ఈయన రామ అనుకోకుండా కూడా వేసాట. ఆ విధంగా చేయటం వల్ల శిలలు ఒకదాంతో ఒకటి చేరి నీటిపై తేలుతూ ఒక వారధిగా ఏర్పడ్డాయి. ఒక ప్లాంట్ గా కట్టారు ఉత్తకట్టలు 13 days లో. సో సేతు నిర్మాణం పూర్తి అయిపోతున్న సమయంలో ఎక్కడెక్కడి నుంచో తెస్తున్నారు వానర్లు. వాళ్ళు పాస్ ఆన్ చేస్తే మన దగ్గర చూస్తే ఇటుకలు కనుక ఇసుక ఇప్పుడు మనం స్లాబ్ వేసినప్పుడు 10 మంది ఉంచుంటారు, అందిస్తుంటారు అనమాట గమేళాలు కానీ. వీళ్ళు పాస్ ఆన్ అట్లా ఎక్కడి నుంచో పట్టుకొస్తున్నాడు ఒక వానరుడు. పర్వతం తెచ్చాడు, కానీ ఆ పర్వతాన్ని పెట్టే ప్లేస్ ఆల్రెడీ వారధి అయిపోయింది, దాని అవసరం లేకపోయింది. ఏం చేస్తారు, కింద పడేస్తాడు. అప్పుడు ఆ పర్వతం ఏడ్చింది. చీరలు ఏడుస్తాయండి, చెట్లు ఏడుస్తాయా అంటే ఏడుస్తాయి, మన కంటి కనపడదు. చెట్టు గెలితే నీళ్ళు వస్తాయండి, అదే ఏడవటం. మన గెలితే కలర్లు మేలేసి వస్తే, చెట్టు గెలితే ఆకుల్లో నీళ్ళు వస్తాయి కొమ్మలోంచి. అయ్యో రామకార్యమునికి నేను ఆ 100వ చీర అలానే అనుకుంటా, బాంబేలో 99 స్వామి చేతిలోకి వచ్చి డిస్ట్రిబ్యూట్ చేశారట. ఆ 100వ చీర అవసరం లేదట, 100 మంది మహిళలు 99 మంది వచ్చారట. అది కూడా ఒక లెసన్ చెప్పడానికి. ఆ టేబుల్ మీద ఉన్న చీర ఏడుస్తుంటే ఆ నీళ్ళు కిందకు స్వామి పాదాల దగ్గరకు వచ్చినాయంట. అయ్యో రామకార్యానికి నేను ఉపయోగపడలేదే అని ఎంతో విచారిస్తోంట. ఇప్పుడు రామచంద్రమూర్తి చూసి, ఓ గిరి, నేను వచ్చే అవతారంలో ఉద్ధరిస్తాను అని వాగ్దానం చేశాట. ఆడిన మాట నిలబెట్టుకున్నాడు. మనకి ఇక్కడ ఒక డౌట్ రావచ్చు, ఎందుకంటే మనం డౌటింగ్ థామస్లు కదా. ఆ ఇంద్రుడు భయంకరమైన వర్షాన్ని పెనుగాలి కురిపించాడు. శ్రీకృష్ణ కెన్ స్టాప్ ఇట్, వాటిని ఆపగల శక్తి ఉంది. ఆ ఇంద్రుడు చేసిన చర్యగా ప్రతి చర్యగా వర్షాన్ని పెనుగాలి ఆపి ఉండవచ్చు కదా అని చాలా మంది అనుకుంటాం. మనకు స్వామి అవతారంలో కనపడుతుంది. పరమాత్ముడు కూడా సాధారణంగా ప్రకృతి నియమాలను ఉల్లంఘించాడు. ఈ పాయింట్ మనకు అండర్లైన్ చేసుకోవాలి. స్వామి ఒక మాట అన్నారు, నా భక్తుల గురించి అవసరమైతే ఐ విల్ వైలేట్ అండ్ డీవియేట్ నేచర్ ప్రిన్సిపల్స్, నా గురించి దగ్గర మాత్రం ఖచ్చితంగా పాటిస్తాను. అందుకని 4-5 సంవత్సరాలు ఆమె వీల్ చైర్లో నడిచాడు. తనను ఆశ్రయించిన వారికి ఎట్టి హాని కలుగనీయడు. ఎటువంటి ప్రకృతి బీభత్సాలు వచ్చినా సరే తను సంరక్షించగలడు అని ప్రూవ్ చేయటానికి ఆ గోవర్ధన్ గిరి ఎత్తాడు. మొత్తం ఈ కృష్ణుడి ఎపిసోడ్ లో ముఖ్యంగా గోపికలు బాగా చాలా ఇంపార్టెంట్ గా ఉంటారు. అసలు గోపికలు ఎవరు, వాట్ ఇస్ దే నేచర్? గో అంటే వేదము, గో అంటే భూమి, గో అంటే గోవు, వేదము, భూమి, గోవు. వేదవాక్యములను వేదసారమును విశ్వసించి స్మరించిన వారు కనుక వాళ్ళు గోపికలయ్యారు. సో ఎవరైతే వేదవాక్యాలను వేదసారాన్ని నమ్మి స్మరిస్తే వాళ్ళందరూ కూడా గోపికలు. ఇప్పుడు కలియుగంలో కూడా గోపికలు ఉంటారు.
భూమిని పవిత్రంగా గావించిన వారు గోపికలు, గోవులను సంరక్షించిన వారు గోపికలు. మరి వీళ్ళకి ఇంత అదృష్టం ఎందుకు పట్టిందంటే ఉత్తగం లేదు. ఈ గోపికలు గోపాలురు కృతయుగంలో ఋషులు, త్రేతాయుగంలో వానరులు. కృతయుగంలో వారికి దర్శన భాగ్యం ఒకటే ప్రాప్తించింది. త్రేతాయుగంలో రాముడు వాళ్ళతో సంభాషణ భాగ్యం లభించింది. అని ద్వాపర యుగంలో వాళ్ళకి దర్శన స్పర్శ సంభాషణ మూడింటిని అందుకోగలిగారు. ఎంత అదృష్టవంతులు చూడండి. మనకు కూడా లభించింది. మనం కూడా దర్శన స్పర్శ సంభాషణ పొందిన వారమే. మరి గోపికలు అంతగా వై దే గాట్ సో మచ్ ప్రిఫరెన్స్ అంటే వాళ్ళు చేసిన సాధన, వాళ్ళ భక్తి, వాళ్ళ భక్తిని అనన్య భక్తి అంటారు, అనురాగ భక్తి కాదు. వాళ్ళ దగ్గర అనన్య భక్తి ఉందని చెప్పి లోకానికి తెలియాలి. అప్పుడు నాటకాలు ఆడుతుంటాడు కృష్ణ పరమాత్మ మనకు తెలియజేయటం, వాళ్ళ భక్తి ఎట్లా ఉంటుందో తెలియజేయడానికి సో మెనీ డ్రామాస్ ఆల్సో. దాని ద్వారా ఒకరికి లెసన్ చెప్తాడు, ఒకటి కాకుండా లోకానికి లెసన్ కూడా ఉంటుంది. శ్రీకృష్ణ పరమాత్మ మధుర నగరానికి వచ్చేసాడు, మళ్ళా వెనక బోల. కొన్ని రోజులు అయిన తర్వాత తన స్నేహితుడైన ఉద్ధవుని వేపలకు పంపించాడు. ఈ ఉద్ధవుడు ఎప్పుడు కూడా కృష్ణ అడ్డబెట్టుకునే ఉంటాడు. ఈ నాట్ యాక్సెప్టెడ్ టు గో. పరమాత్మను వీడిపోవడానికి ఇష్టపడలేదు అని మొత్తం బలవంతంగా వెళ్ళాడు. యూ హ్యావ్ టు టేక్ సమ్ మెసేజ్, నా మెసేజ్ నువ్వు తీసుకెళ్ళాలని చెప్పాడు. నువ్వు అక్కడికి వెళ్ళు, ఆ గోపికల యోగక్షేమాలు తెలుసుకో. సో మెసెంజర్ గా వెళ్ళాడు, వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు, చూశాడు. వాళ్ళు తెగ కృష్ణ వియోగంతో బాధపడుతున్నారు. మీరు కృష్ణ వియోగంతో బాధపడుతున్నా కనుక మీకు మంచి ఒక యోగాన్ని బోధిస్తాను అన్నాడు. అప్పుడు గోపికలు అన్నారు, మేము ప్రకృతిలోనే కృష్ణుని సందర్శించగలము. మా మనస్సును మేము కృష్ణునికి అర్పింపజేశాము. మీ మాటలు చేర్చుకోవడానికి మాకు మరొక మనస్సు లేదు అన్నారు. అంటే వాళ్ళ మనస్సులు ఏమైనా అమనస్కం అయిపోయింది, డై మైండ్. సో ఆ విధంగా మనం కూడా అమనస్కం కావాలంటే మనం ఏం చేస్తుంటామంటే భక్తులు యాగము, యోగము, తపస్సులు చేస్తుంటాం. అది కాదు చేయవలసింది అన్నారు స్వామి. ఏం చేయాలి? విశ్వం విష్ణుమయం అని విశ్వసించి సర్వత్రా భగవంతుని లీలా విభూతిని దర్శించడమే అని నిరూపించారు గోపికలు. ఆ సిక్స్త్ పరమాత్మకి వేణునాదంలోనే 4 వేదములు, సర్వవేదములు సారం అనేది వాళ్ళకి సత్యం గ్రహించారు. వాళ్ళకి ఒక్కటే ప్రిన్సిపల్, కృష్ణుడు ఏం చెబితే చేయటమే, కృష్ణుడు చెప్పినట్టు చేయటమే ఎవరికి అర్థం. నో అదర్ థింకింగ్. దూకమంటే దూకుతారు, ఏం చేయమంటే అది చేస్తారు.
సో కృష్ణుడు చెప్పినట్టు చేయడమే వారి కర్తవ్యం కనుక వారి గోపికలు అంత ప్రసిద్ధమయ్యారు. మరి రాధ అంటే రాధ ఎవరు? లౌకికంగా చూస్తే నందు చెల్లెలు. ఆ శ్రీకృష్ణ పరమాత్మ పసికందుగా వేపల్లో చేరిన నాటి నుంచి ఆ శ్రీకృష్ణ పట్ల ఒక ఆకర్షణ కలిగింది ఈవిడికి. నాట్ ఓన్లీ రాధ, కృష్ణుడు కూడా ఆమె పట్ల ఆకర్షితులైంది. ఇందాక మనం చెప్పాను కాబట్టి రాధ కృష్ణ కృష్ణ అంటుంటే కృష్ణుడు రాధా రాధా అంటుంటాడు. సో రాధా బికమ్ కృష్ణ అండ్ కృష్ణ బికమ్ రాధ. ఇక్కడ ఆకర్షణ అనగానే మనం అనుకుంటుంటే దేహ సంబంధమైన అనుకుంటాం. నాట్ బాడీలీ అటాచ్మెంట్, అది బాడీలీ బాండేజ్ కాదు. ఒక ప్రకృతికి పరమాత్మ మధ్య ఎటువంటి అవినాభావ సంబంధం ఉంటుందో అటువంటి సంబంధము రాధాకృష్ణులు, లక్ష్మీనారాయణులు, పార్వతీ పరమేశ్వరులు, సీతారాములు. కృష్ణుడే సమస్త ఆధారము అని భావించి ఒక నిరంతరం ఒక ధారగా ఆరాధన చేసింది రాధ. దట్ ఈస్ మీనింగ్ ఆఫ్ రాధ. RADHA రాధ అంటే రాధకు ఆధారము ధారాపాతమైన ఆరాధన. రాధ యొక్క ఆరాధన తైలధార వల్ల ఉంటుంది, నాట్ వాటర్ లవ్, వాటర్ ఫాలింగ్ లవ్. తైలధార అంటే అవిచ్ఛిన్నంగా పడుతుంది, నో బ్రేక్స్. రాత్రి మాకు ఒక 40 నిమిషాలు పడింది, అద్భుతం వర్షం కొట్టిందండి. చాలా మంచి ఎండగా వస్తుంది. ఎట్లా అనుకున్నాం, అరౌండ్ 12:40 నుంచి ఒక 40 నిమిషాలు కొట్టింది, ఆకాశం చెల్లెలు పడ్డట్టు. బట్ దేర్ ఈజ్ తైలధారకి నీటి ధారకు తేడా ఉంటుంది. కృష్ణుడే ఆధారంగా భావించింది, నిరంతరం ఒక ధారగా ఆరాధన చేసింది రాధ. దిస్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ రాధ. పాపం రావట్లేదు ఈ మధ్య. వచ్చిన ప్రారంభంలో వల్ల నేను ఎప్పుడు అంటుంటే మురిసిపోయేది ఒక అమ్మాయి, రాధ అనే అమ్మాయి. రాధా హృదయ నివాస హరే కృష్ణ మధుసూదన హే మురళీధర, మధుసూదన హే మురళీధర, పతీశ్వర సత్య సాయీశ్వర. కృష్ణుడు రాధా హృదయంలోనే ఎందుకు ఉండాలి అంటే, రాధా హృదయంలోను కాదు, ఎక్కడ భక్తి ఉంటే పరిపూర్ణ భక్తి ఉంటాడు అక్కడ ప్రతి హృదయంలో దాగి ఉంటాడు కృష్ణ పరమాత్మ. ఇక్కడ రాధ హృదయంలో మాత్రం ఖచ్చితంగా గూడుగట్టు కూర్చున్నాడు. రాధ హృదయంలో కృష్ణుడే ఉన్నాడు అంతే. దానికి ఏమైనా సంఘం ఉన్న ప్రూఫ్ ఏమైనా ఉందా అంటే ఒక అద్భుతమైన ఘట్టం ఉంది. ఒకసారి రుక్మిణి, ఒకసారి రాధాకృష్ణులు అట వెళ్తారు, రుక్మిణి కృష్ణుడు అట వెళ్తారు. వెళ్తూ వ్యాహకేలు వెళ్తూ రాధ ఇంటికి వెళ్ళటం జరుగుతుంది. సో రాధ ఇంటికి ఆతిథ్యం ఇస్తుంది. సో న్యాచురల్ గా నువ్వు కూడా మా ఇంటికి రాధా అని అడుగుతారు, ఎవడైనా అడుగుతాడు. సో ఆ ఆహ్వానం పురస్కరించుకుని రాధ ఒకసారి వీళ్ళ గృహానికి చేరింది, అంతఃపురానికి. కొంతసేపు ఏదో మాట్లాడుకున్నారు. కాఫీ తాగుతారా పాలు తాగుతా న్యాచురల్ అడుగుతారు. వచ్చి అప్పుడు కాఫీ లేవు కనుక పాలు ఇచ్చింది వేడివేడిగా. ఒక పాత్రలో పోసింది, రాధకి ఇచ్చింది. అప్పుడు రాధ ఏం చేసినా కృష్ణార్పణం అంటూ పాలను తాగేసింది. అంటే అయిపోయింది, ఇంటికి వెళ్ళిపోయింది. పొదగలేలా తిరిగి వచ్చాడు సంధ్యాసామాన్ దాకా, ఎటుపోయాడో తెలియదు. మంచి టైర్సమ్గా వచ్చాడు పరమాత్మ ఇంటికి. ఎక్కడికి వెళ్ళారండి, మీ పాదసేవనం చేయాలి, ఎదురు చూస్తున్నాను, కూర్చోబెట్టి పాదసేవనానికి చేయడానికి కూర్చుంది. పాదాలకు సేవనం చేద్దామంటే కృష్ణ పాదాలపై కాలేం బొబ్బలు కనిపిస్తున్నాయి. ఆశ్చర్యపోయింది.
పొద్దున పోయారు, ఎక్కడ తిరిగి వస్తున్నారు, ఏ కొంపలు ఎదురుగా ఏ నిప్పుల్లో తిరిగారు అంటున్నారు. నేనేం తిరిగాను, నేనేం చేయలేదు, నాకేం తెలియదు. మీకు తెలియకపోతే మీకు పాదాల మీద బొక్కలు ఎలా వస్తాయి? నాకేం తెలియదు అంటాడు. అడుగుతున్నాను, ఇదేంటి స్వామి అడుగుతున్నాను, ఆందోళనగా అడుగుతున్నాను. ఇది నీ పని అన్నాడు కృష్ణుడు. నీ పని అయినప్పుడు ఆడు ఆశ్చర్యంతో చూస్తాను. నేను ఎవరైనా కాళ్ళ మీద బొబ్బలు వేస్తానండి? ఏ భార్యను వేస్తా భర్తకి? పొద్దునుంచి ఏం జరిగిందో ఆలోచించుకో, రికలెక్ట్ వాట్ హ్యాపన్ సిన్స్ మార్నింగ్ అన్నాడు. మొత్తం టేపుల్ కార్డు రివైండింగ్ చేసుకుంది మొత్తం. ఓహో, రాధ వచ్చింది, అది పిచ్చాపాటు చేశాం, వేడివేరు పాలు ఇచ్చావు కదా, ఆమె దాన్ని ఏం చేసింది? కృష్ణార్పణం నాకు అర్పితం చేసి తాగింది కదా, ఆమె హృదయంలో నిలుపుకున్న నా పాదాలకు ఆ పాల వేడివేడి పాల వల్ల బొబ్బలు ఏర్పడ్డాయి అన్నారు కృష్ణ పద్మ. ఎటువంటి సంఘటన చూడండి. అందుకని మనకు ఎక్కువగా వేడి ఎక్కువ చల్లగా తాగద్దని చెప్తున్నాం మన ఆహారం కూడా. మనకు బాగానే ఉంటుంది, లోపల ఆయన ఎంత బాధపడతాడో చూడండి. ఈ అవతారం అనేది కేవలం మానవ సేవకే కాదు, వేరే జీవులకు కూడా సేవ చేయడానికి ఆ మాధవుడు మానవాకారంలో అవతరిస్తాడు. ఇప్పుడు స్వామి ఎంతమంది చూడండి, కుక్కల్ని, జింకల్ని, ఆ హార్సిలీ హిల్స్ అయితే దున్నపో మీరు ఇక్కడే ఉండని చెప్పి అవతల గట్టు దిగి అక్కడ దున్నపోతుంటే దాని శరీరాన్ని నువ్వు చాలా సేవ చేస్తున్నావు వచ్చాడు. నాట్ ఓన్లీ హ్యూమన్ బీయింగ్స్, ఆ మాధవుడు మానవాకారంలో వచ్చాడంటే ప్రతి జీవరాశి కూడా మనకు తెలియకుండా కూడా ఎంతో సేవ చేస్తుంటాడు అవతార పురుషుడు. ఆ బాలకృష్ణకి గోసేవ చేసి గోపాలుగా వర్తించాడు. ఆ ధర్మరాజు చేపట్టిన రాజసీ యాగం సందర్భాన తాను కూడా సేవ చేయాలని సంకల్పంతో ఆ యాగానికి వచ్చిన ఋతుకుల పాదాలకు కడుగుటే కాక వారు భుజించిన అనంతరము ఆ విస్తరాకు తీసివేసి ఆ ప్రదేశం శుభ్రపరిచి. ఈ మాట భాగవతంలో చెప్తుంటే బోరు నేడుస్తుంటాడు పరీక్షిత్ మహారాజు. మా పెద్దనాన్నగారు ఎంత అదృష్టవంతుడు, ధర్మరాజు ఇంతటి గొప్పవాడ కృష్ణుడు అని మైమర్చిపోతుంటాడు సుఖమార్చి చెప్తుంటే. ఆ యుద్ధంలో పార్దునికి రథసారథిగా ఉన్నాడు. ఆ కృష్ణుడి యొక్క కణతలు మొత్తం బొబ్బలే. ఆ బూటు కాళ్ళు పెట్టి ముళ్ళ బూట్లు పెట్టి నొక్కేవాట అర్జునుడు. ఇక నోట్లో చెప్పడానికి ఉండదు, కుడివైపు అంటే కుడి కాళ్ళు పెట్టి నొక్కేవాట బూటు కాళ్ళు. ఇప్పుడు హాకీ ఆడుతుంటే, ఫుట్బాల్ ఆడుతుంటే బూట్లు ఉంటాయి చూసారా, మొత్తం ఈ నుసరే రెండు వైపులా గాయాలట. సెంటర్ గా పోవాలంటే రెండు కలిపి నొక్కుతాడట. ఇంటికి పోయిన తర్వాత వాడు ఎందుకు అద్దుకునేవాట బ్యాండేజ్. వాటికి అద్దుకున్నా ఆయన అద్దుకోకపోయినా ఈ పార్థునికి రథసారథిగా ఉన్నప్పుడు ప్రతిదినం యుద్ధానంతరం సాయం సమయంలో గాయపడిన అశ్వాలకు సేవ చేసేవాట యమునా తీరం తీసుకుని. ఎన్నో రకాల అవతారం ఉన్నాయి మన భారతంలో. మత్స్య కూర్మ వరాహ నరసింహ, కొన్ని అంశ అవతారాలని, కొన్ని రకరకాలు. ఈ అవతారం ఏదైనా సరే వాటి అవతార లక్ష్యం మాత్రం ఒకటే. ఏంటో లక్ష్యం అంటే ప్రేమతత్వాన్ని ప్రబోధించటం. కేవలం ఆ యొక్క ప్రేమతత్వం ఉంటేనే మనం యూ కెన్ ఫైండ్ ద యూనిటీ ఇన్ డైవర్సిటీ. అనేకత్వంలో ఏకత్వాన్ని మనం గుర్తించవచ్చు. ప్రేమ లేకపోతే ఉన్న ఒక వస్తువును 10 రకాలుగా ఆలోచిస్తుంటాం. ఇప్పుడు ఉన్నదంతా అంతే. అనేకత్వంలో ఏకత్వం కాదు, ఏకత్వంలో భిన్నత్వం చూడటం మనకు బాగా అలవాటు. అందుకనే శాస్త్రాలు ఏం చెప్పాయంటే మనకు చతుర్విధ పురుషార్థాలు తెలుసు, ఈ ప్రేమను 5వ పురుషార్థంగా అన్నారు. లవ్ ఈజ్ గాడ్, లివ్ ఇన్ లవ్ అంటాం. లవ్ ఈజ్ మై ఫామ్ అన్నారు స్వామి. స్వామి ప్రేమ స్వరూపుడు అన్నారు.
బర్నబీస్కి. రెండు కాళ్ళ మీద నడిచి వస్తున్న ప్రేమ, స్వామిని చూసి ధర్మం అయితే రామచంద్రమూర్తి అంటే రెండు కాళ్ళ మీద ధర్మం నడిచి వస్తే రామచంద్రమూర్తి, రెండు కాళ్ళ మీద ప్రేమ నడిచి వస్తే స్వామిగా. ప్రేమే దైవము, దైవమే ప్రేమ. ఈ సత్యాన్ని బోధించడానికే శ్రీకృష్ణ అవతారం. ఎంత ప్రేమ స్వరూపుడు కృష్ణుడు, మరి ఎక్కడ కనపడదు, ఆయన చిలిపి చేష్టలే కనపడుతుంటాయి. మనం చాలాసార్లు ముచ్చరించుకున్నాం, ఇప్పుడు చెప్పబోయేది. ఆ గర్గుడు ఈయన చూసి శ్రీకృష్ణ నామం పెట్టాడు, ఉత్తగా పెట్టలా. ఈ కృష్ణ అనే నామానికి 3 రకాలుగా అర్థాలు ఉన్నాయి, చాలాసార్లు ముచ్చరించుకున్నాం మనం. కర్షతీతి కృష్ణ అంటే సర్వులను తన ఆటపాటల చేత ఆకర్షించువాడు. రెండోది ఖుషి, ఖుషిగా నవ్వుతూ, అది ఆ ఖుషి. తీతి కృష్ణ అంటే నిరంతరం ఆనందంగా ఉండి అందరిని ఆనందపరిచేవాడు. దట్స్ స్వామి బీ హ్యాపీ. ఇప్పుడు నేను హ్యాపీగా ఉంటే నేను ఆనందం, నేను ఏడుస్తుంటే నేనే హౌ కెన్ ఐ షేర్ హ్యాపీనెస్. సో బీ హ్యాపీ అండ్ మేక్ అదర్స్ హ్యాపీ, ఆల్ విల్ బి హ్యాపీ అండ్ గాడ్ విల్ బి హ్యాపీ. మీ ఆనందమైన ఆహారం అన్నారు. సో అందరూ సర్వుల ఆనందమే పరమాత్మ కోరుకునేది. సో కృష్ణుడు తన ఆనందంగా ఉండేవాడు, అందరినీ ఆనందపరిచేవాడు. ఇక మూడోది కృషితీతి కృష్ణ. ఇక్కడ కృషివలుడు అంటే రైతు, హృదయ భూమిని సాగు చేయవాడు. మానవ హృదయంలో ప్రేమ బీజాలు నాటుతాడు. ఈ సహనం అనే పుష్పాలను వికసింపజేస్తాడు. ఆ శాంతి అనే ఫలాలు సమాజానికి అందించిన పురుషోత్తముడు శ్రీకృష్ణ పరమాత్మ. ఈ కృష్ణావతారం ముందు ఉన్న అవతారం రామావతారం. వాట్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ రామావతారం అండ్ కృష్ణావతారం? రాముడు మాయా మానుష విగ్రహుడు, కృష్ణుడు లీలా మానుష విగ్రహుడు. ఈ మాయా మానుష విగ్రహుడు అంటే మాయకు లోబడినట్లు నటించడం, యాక్షన్. అంటే కష్ట నష్టాల్లో, సంయోగము వియోగములో మనలాగా మానవులు ఎలాగా స్పందిస్తుంటాడో అలాగనే స్పందించేవాడు రామచంద్రమూర్తి. సీతాదేవి వెళ్ళిపోయి బోరు నేర్చాడు అన్నముట్ల, ఆయనకు అవసరమా రాముడికి? బట్ ఒక జగత్తుకు ఆదర్శాన్ని అందించడానికి సత్యధర్మాల్ని తను ఆచరించి మనకు చూపించాడు. మై లైఫ్ ఈజ్ మై మెసేజ్ లాగా స్వామి. ఇక లీలా మానస విగ్రహుడు అంటే తను గుణాతీతులను నిరూపించాడు చాలా సందర్భంలో. సర్వత్రా సర్వేలందు నవ్వుతూ ఉంటాడు. ఆయనకు అన్ని భూములు ఒకటే, భద్రభూమి ఒకటే, యుద్ధభూమి ఒకటే, ఎక్కడైనా ఆనందమే. రాముడు తన నిజతత్వాన్ని ప్రకటించడంలో దశరథాత్మగానే ఉండిపోయాడు. కానీ కృష్ణ పరమాత్మ తన దివ్యత్వాన్ని అనేక లీలలు మహిమల ద్వారా ప్రబోధాల జగత్కు తెలియజేశాడు. ఆ లీలలు కావచ్చు, మహిమలు కావచ్చు, యుద్ధం కూడా కావచ్చు. ఫర్ వాట్ పర్పస్ అంటే జగత్ కళ్యాణం.
రోలు కట్టేస్తే లాక్కుపోయే, ఆ రోలు లాక్కుపోకపోతే వాళ్ళిద్దరు కూడా ఒక శాపముక్తి అయ్యారు కదా. సో ఆయన లీలలు ప్రదర్శించిన, మహిమలు చూపించిన, వాట్ ఎవర్ యాక్టివిటీ దట్ కృష్ణ పెర్ఫార్మ్డ్ ఫర్ ద వెల్ బీయింగ్ ఆఫ్ ద సొసైటీ, నేషన్, జగత్ కళ్యాణం గురించి. అందుకని స్వామి బీ లైక్ రామ అండ్ డూ లైక్ కృష్ణ అంటారు. రాముళ్లాగా ఉండు, కృష్ణులాగా చేయి. ఈ ధరణిని, ధర్మపత్నిని, ధర్మాన్ని ఉద్ధరించుకొచ్చింది రామావతారం. 3 ధాలు. ఈ కృష్ణావతారం నాటికి రాక్షసత్వం అధికమైపోయింది. ఇక్కడ ఈయనకు ముందు మెయిన్ డ్యూటీ ఏంటంటే ధర్మాన్ని ఉద్ధరించవలసి వచ్చింది. అంతేకాకుండా గోవులను, భూమిని, వేదాల్ని, జీవులను ఉద్ధరించడానికి అవతరించారు కృష్ణ పరమాత్మ. ఈ కృష్ణ పరమాత్మ దేవత యొక్క అష్టమ గర్భంలో అష్టమి తేదీ నాడు ఆవిర్భవించాడు. వై హీ సెలెక్టెడ్ అష్టమ గర్భ అండ్ అష్టమి తిథి. ఈ అష్టమ సంఖ్య అనేది అష్టాంగ యోగంన చివరి దశ అయిన సమాధి. అష్టాంగ యోగంలో యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యానములు అని 7 స్టేజెస్ దాటిన తర్వాత లభించేది సమాధి స్థితి. సో 7 స్టేజులు దాటే తప్పితే సమాధి స్థితి అనే అష్టమ దశను సాధకుడు చేరుకోగలడు. లేకపోతే అవి పాటించబట్టే ఇది రాదు. దెన్ ఓన్లీ యూ కెన్ హ్యావ్ భగవత్ సాక్షాత్కారము, ఆత్మ సాక్షాత్కారము. ఇక్కడ ఏం జరిగింది? శ్రీకృష్ణ జననమే ఇక్కడ సాక్షాత్కారం. దెన్ ఓన్లీ జీవా కెన్ అటైన్ విముక్తి. ఇక్కడ శ్రీకృష్ణుడు జన్మం జరగానే వసుదేవ సంఖ్యలు విడిపోయినాయి. అదే సంఖ్యలు బాహ్యంగా కావచ్చు, అంతరంగ సంఖ్యలు కూడా విడిపోయినాయి. సో సాక్షాత్కారం వల్ల విముక్తి కలుగుతుంది. మనం విముక్తి కావాలంటే మస్ట్ హావ్ సాక్షాత్కారం. సో వాట్ ఈస్ ద మెయిన్ ప్రిన్సిపల్ ఆఫ్ శ్రీకృష్ణ అవతార అంటే, మొన్నదాకా మనం చేసింది అదే. ఆల్మోస్ట్ 45 రోజులు ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది. ఆ శ్రీకృష్ణ అవతార ప్రధాన లక్ష్యం ప్రబోధ. ఆ బోధయే గీతామృతం. గీత మనకి ఏం చెప్పిందో మనం బాగా డీటెయిల్ గా తెలుసుకున్నాం. గీత ముఖ్యంగా చెప్పబడింది మమ ధర్మ. అంటే ఎవరి ధర్మాన్ని వారు నిర్వర్తించాలి. డూ యువర్ డ్యూటీ. ఆ భగవద్గీత మొదటి శ్లోకంలోని మొదటి పదం ధర్మ, ఆ చివరి శ్లోకంలోని చివరి పదం మమ. We add both, it become mama dharma. That is essence of Gita Sara. ఎవరి కర్తవ్య కర్మలను వారు ఆత్మధర్మాన్ని ఆధారంగా చేసుకుని అనుసరించి మమైవాంశో జీవలోకే అన్న సత్యాన్ని మనం గుర్తించి వర్తించాలి. అహంకార మమకారాలు దూరం చేసుకోవాలి. ఆ పరమాత్మని శరణు వేడుకోవాలి. జనరల్గా మన ఫెస్టివల్స్ లాగానే మనం అర్చనలు చేస్తుంటాం. సో ఇటువంటి పండగలకి మనం ప్రధానం చేయవలసిన అర్చన కాదు అంటారు స్వామి, అర్పణ, నాట్ అర్చన.
మనం అర్పణ చేయాలి. భగవంతుడు ఒక ప్రేమకే వశుడవుతాడు. కృష్ణ అంటే ప్రేమ స్వరూపం. మరి ప్రేమను ఎలా అంటే ప్రేమను ప్రేమతోనే సాధించాలి. మళ్ళీ ఆ ప్రేమ ఎట్లా ఉండాలంటే గోపికల ప్రేమ. లవ్ గివ్స్ అండ్ ఫర్గివ్స్ అని చెప్తాం. సెల్ఫ్ గెట్స్ అండ్ ఫర్గెట్స్ అంటాం. ప్రేమకు భయం లేదు, స్వార్థం లేదు. మరి ప్రేమ దేనికంటే ప్రేమ ప్రేమ కొరకే. స్వామి చెప్పారు, ఐ క్రియేటెడ్ మై సెల్ఫ్ టు లవ్ మై సెల్ఫ్. ఆయన ప్రేమించుకోవడానికి ఆయనలోంచి ఆయన్ని సృజించుకున్నట్ట. టు లవ్ హిమ్సెల్ఫ్ హీ క్రియేటెడ్ హిమ్సెల్ఫ్ ఫ్రమ్ హిమ్సెల్ఫ్. ఆ కృష్ణ పరమాత్మే గోవులకు మానవులకు సేవ చేశాడు. వాట్ ఈజ్ మెంట్ బై సర్వీస్ అంటే ప్రతిఫల ఆపేక్షలే రహితంగా ఇతరులకు సహాయం చేయటం. యూ షుడ్ నాట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్. ఆ విధంగా చేసిన ఏ సహాయమైనా సేవే అంటారు స్వామి. భక్తి అంటేనే సేవ అన్నారు. డివోషన్ నథింగ్ బట్ సాక్రిఫైస్ అంటున్నాను. నేను భక్తుడిని అంటే మనం షుడ్ సర్వ్. నేను భక్తుడు అంటే మస్ట్ సాక్రిఫైస్. సో అందరు కూడా భగవత్ రూపులుగా భావించాల. యూ షుడ్ బిహేవ్ లైక్ దట్. అందరిలో ఉన్న ఆత్మతత్వం ఒకటి. అటువంటి ఏకత్వాన్ని తెలియజేసేదే ఈ కృష్ణాష్టమి పర్వదినం. ఎనీబడి ఇద్దరు వీ కెన్ హ్యావ్ 2 కృష్ణ భజన్స్ అండి. ఎవరైనా మంచిగా పాడేవాళ్ళు పాడండి, దెన్ వీ కెన్ కంటిన్యూ ఫర్ సమ్ టైమ్. వలి మోహన్. Sairam, sir. Yes, sir. I'll sing. Krishna Madhava Govinda Gopala. Krishna Madhava Govinda Gopala. Madhura Nada Madana Gopala. Madhura Nada Madana Gopala. Nanda Mukunda Shama Gopala. Nanda Mukunda Shama Gopala. Krishna Hare Jai Krishna Hare Jai Hare Govinda Krishna Hare Krishna Hare Jai Krishna Hare Jai Hare Govinda Krishna Hare Krishna Hare Jai Krishna Hare Jai Hare Govinda Krishna Hare Krishna Hare Jai Krishna Hare Jai Hare Govinda Krishna Hare. Krishna Madhava Govinda Gopala. Madhura Nada Madana Gopala. Nanda Mukunda Shama Gopala. Nanda Mukunda Shama Gopala. Krishna Hare Jai Krishna Hare Jai Hare Govinda Krishna Hare Krishna Hare Jai Krishna Hare Jai Hare Govinda Krishna Hare Krishna Hare Jai Krishna Hare Jai Hare Govinda Krishna Hare. Krishna Madhava
साईराम। चित्तचोरा यशोदा के बाल, नवनीत चोर गोपाल। चित्तचोरा यशोदा के बाल, नवनीत चोर गोपाल। गोपाल गोपाल गोपाल, गोवर्धनधर गोपाल। गोपाल गोपाल गोपाल, गोवर्धनधर गोपाल। गोपाल 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 गोपाल, गोवर्धनधर गोपाल। गोपाल 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 गोपाल, गोवर्धनधर गोपाल। चित्तचोरा यशोदा के बाल, नवनीत चोर गोपाल। गोपाल गोपाल गोपाल, गोवर्धनधर गोपाल। गोपाल 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 गोपाल, गोवर्धनधर गोपाल। चित्तचोरा यशोदा के बाल, नवनीत चोर गोपाल। साईराम। ఇంకెవరైనా ఇంకొక భజన పాడండి. కరుణాలవాలా హే నందలాలా, కరుణాలవాలా హే నందలాలా, రావేల రావేల రాధే గోపాల, రావేల రావేల రాధే గోపాల. బృందావన బాలా హే గోపీలోలా, బృందావన బా హే గోపీలోలా, మనమోహన హే శ్యామ గోపాల, మనమోహన హే శ్యామ గోపాల. మధుసూదన హే సాయి గోపాల, రావేల రావేల రాధే గోపాల, రావేల రావేల రాధే గోపాల. కరుణాలవాల హే నందలాల, రావేల రావేల రాధే గోపాల. బృందావన బాల హే గోపీలోలా, మనమోహన హే శ్యామ గోపాల, మధుసూదన హే సాయి గోపాల, రావేల రావేల రాధే గోపాల, రావేల రావేల రాధే గోపాల. కరుణాలవాల హే నందలాల,
ఈ యొక్క కృష్ణతత్వం మనకి బాగా భాగవతంలో బాగా కనపడుతుంది. ఈ భాగవతం బోధించింది సుఖ మహర్షి. ఇది సుప్రీం జ్ఞాని, ఆత్మజ్ఞానుల్లో అత్యంతమైన ఉన్నత పొందినవాడు సుఖ మహర్షి. ఎవరికి చెప్పాడు? ఒక భగవత్ విపాసి, ఒక మోక్ష అతి పరీక్షిత్, వీళ్ళ మధ్య నడిచిన దివ్యమైన సంభాషణ ప్రవాహమే భాగవత వాహి. భాగవతం చదివితే ఏమొస్తుంది, శ్రవణం చేస్తే ఏమొస్తుంది, మననం చేస్తే ఏమొస్తుంది? సాధకుడికి దుఃఖ నివృత్తి, అమృత ప్రాప్తి. దుఃఖ నివృత్తి, అమృత ప్రాప్తి. కొన్ని 3 పదాలు ఉంటాయి. భగవంతునకు, భాగవతమునకు, భక్తులు గల రిలేషన్ ఏంటని. మహారాజా, యువరాజా, కుమారరాజాకి ఏ సంబంధమో అదే సంబంధం అన్నారు స్వామి. ఇక్కడ భగవంతుడు మహారాజు, భాగవతం అందులో రెండవది. అంటే పరబ్రహ్మ స్వరూపం నుంచి పాయలుగా వచ్చింది కనుక యువరాజు. దీని ఆధారం కోరి 3వ స్థానం ఉంది కాన భక్తుడు కుమారరాజా అని పిలువబడుతున్నాడు. భక్తులందరి వరకు కుమారరాజా. కుమారరాజా అన్న మాత్రాన సామాన్య స్థానం కాదు అంటున్నారు స్వామి. ఈజ్ ఎలిజిబుల్ ఫర్ రాజస్థానం. ఇంకా తక్కిన వారందరూ వీరి ముగ్గురికి కింద వారులే. కింకరుడు కానివాడు శంకరుడు ఎలా అవుతాడు? సేవకుడు అయితే నాయకుడు అవుతాడు. ఇప్పుడు సీతారామయ్య కొత్తగా ఇచ్చారా? 20-30 సంవత్సరాల పాటు ఎన్నో సేవలు చేస్తున్నారు పాప ఆయన. సో భక్తులుగా కుమారరాజా కానివాడు భగవంతులకు రాజస్థాన్కి అర్హులు కారు. యు వాంట్ బికమ్ గాడ్, ఫస్ట్ యు బికమ్ డివోటీ. భక్తులుగా మాత్రం భాగవతులు అంటే ఎవరు? ఆ భగవంతుని ఎందు రక్తి పెంచుకొని ఈ బాహ్య ఇంద్రియముల ద్వారా భక్తి భావన అనుభవించడే ఆరాటపడే వాళ్ళని భాగవతులు అంటారు. ఆ విధంగా పరమాత్మ అంటే అజుడు, అవ్యక్తుడు, అనంతుడు. అటువంటి పరమాత్మ ఒక సగుణమైన సాకారం ధరించి అనేక అవతారాలు ఎత్తాడు. అంతులేని లీలను విస్తరింపజేశాడు. ఆయన నామము, ఆయన రూపము, ఆయన గుణధామములు జగత్తులోని జీవమును తరింపజేసినాయి. అటువంటి వాటిని ఎవడు గానం చేస్తాడో, ఎవడు శ్రవణం చేస్తాడో, ఎవడు సేవిస్తాడో అటివాడే భక్తుడు అని పిలుపుతాడు అన్నారు భాగవతంలో. హీఈస్ కాల్డ్ భాగవత. హూ గానం చేసేవాడు, శ్రవణం చేసేవాడు, సేవించేవాడు. భగవత్ కథాశ్రవణమే, కీర్తనమే తమకు ఆహారంగా కలిగి ఒక్క నిమిషమైన దాన్ని వదలని వారై అందులోని రసమును ఆస్వాద చేయుచు ఆనందములో కాలమును గడుపువారు భాగవతులు. ఇటువంటి వాళ్ళు సామాన్యులు నలుగురు చేరి స్థానం చేరరు. విషయ సంబంధమైన సంభాషణలో నిలవరు. ఎల్లప్పుడూ భగవద్గీతలు కథలు జరుగు స్థలానికి పోయి ఆనందంగా కాలాన్ని గడుపుతుంటారు మీలాగా. అటువంటి వాళ్ళే సజ్జనులు అనొచ్చు. ఈ సజ్జనులు ఎలా అంటే అని చెప్పగలం అంటే వాళ్ళ ప్రవర్తనలే సరైన గుర్తులు. కానీ నేటి కరికాలంలో మేము సాధకులను చెప్పుకుంటూ, మేము భగవద్భక్తులమని బాహ్య ఆడంబరాలు చేస్తూ, ఎక్కడి పోయినా విషయ సంబంధమైన ఆటలు మాటలు ఆడి సాధకత్వ స్థానం కాదు అది. ఎక్కడైతే భగవత్ సంబంధమైన విషయములు జరుగు స్థానంనే ఆనందంగా కాలము గడుపుగానే తద్విరుద్ధమైన ప్రదేశం ముందు ఎట్టి విచిత్రం జరిగినను తాము చేరడు ఈ భాగవతుడు.
చేరడు, చూడడు, వినడు. ఇవి భాగవతం లక్షణాలు అన్నారు స్వామి. ఈ ఆల్వేస్ సీ గుడ్, బీ గుడ్ అండ్ డూ గుడ్. ఎక్కడ మంచి చెప్తారో అక్కడ పరిగెత్తుంటారు. ఆ భగవంతునిపై లక్ష్యం ఉంటుంది, అన్నిటికీ హరియే కర్త అనుకుంటాడు. మిగిలినన్నీ కూడా అతని సంకల్పం మాత్రమే సామాగ్రి అని భావిస్తాడు. ఎవరైతే ఇట్లా ఫీల్ అవుతారో అటువంటి తప్పకుండా భగవంతుడు అనుగ్రహిస్తాడు. ఏమంటాడు తెలుసా? వారే నేను, నేనే వారు అంటారు. మీరు ఎవరన్నా వారే నేను, నేనే వారు అన్న వాళ్ళు ఉంటా వచ్చే మంది ఉన్నారు మన హిస్టరీలో. వేలకు వేలు కలరు. నాకు ఫింగర్ టిప్స్ కౌంటింగ్ కాదు. కొందరు పేరు చెప్పారు స్వామి ఎగ్జాంపుల్ గా. సగరుడు, ఇక్ష్వాకు, ప్రాచీన బర్హి, రుభువు, ధ్రువుడు, రఘుమహారాజు, యయాతి, మాంధాత, అలర్కుడు, దిలీపుడు, బలి, భీష్ముడు, శిబి, పిప్పలాదుడు, సారస్వతుడు, విభీషణుడు, హనుమంతుడు, ముచికుందుడు, జనకుడు, శతరూపుడు, ప్రహ్లాదుడు. ఇలా అందరూ కూడా భాగవతులే. వీళ్ళందరినీ భాగవతులే చెప్పవచ్చు అన్నారు స్వామి. మరి వ్యాసుడు భాగవతాన్ని ఎందుకు రాయటం? వాట్ ఇస్ ద రీజన్ ఫర్ రైటింగ్ ఆఫ్ భాగవతం? రెండు మాటలు ఉంటాయి ఆవిడ. భగవంతుడు లోకదాత, వ్యాసుడు శ్లోకదాత. శ్లోకం అంటే తెలుసు మనకి. ఇతడు శ్లోకదాతగా మారినాడు కానీ అతను శోకం మాత్రం నివారణ కాలేదు. శ్లోకములో లావత్తు తీస్తే శోకము. 8,000 శ్లోకాలు రాసినా శోకం పోలేదు పాపం. ఎందుకంటే అంతకుముందే మహాభారతం చాలా గొప్పగా వర్ణించాడు. బట్ నో మెంటల్ పీస్. అప్పుడు నారదుడు వచ్చాడు ఒక సందర్భంలో. ఓ వ్యాస భగవానా, నువ్వు భగవంతుని యొక్క లీలా గుణగణ విశేషాలు వర్ణిస్తే నీకు శాంతి లభిస్తుంది అన్నాడు. అదేంటి నారద, నేను భారతం రాశాను కదా అంటే, నువ్వు భారతం రాసావు, రాలేదు అంటలేదు, నువ్వే భారతం రాశావు. నువ్వు మహాభారతాన్ని రాసినంత కాలం ఒకవైపు ధర్మమూర్తులను, మరోవైపు అధర్మలను చింతిస్తూ వచ్చావు. యూఆర్ థింకింగ్ బోత్ గుడ్ అండ్ బ్యాడ్. దట్స్ వై నీకు శాంతి లభ్యం కాలేదు. కీప్ ఎయిమ్ ఆన్ ఓన్లీ వన్. ఒక్కదానిదే లక్ష్యం ఉంచుకో. ఎందుకంటే శాస్త్రం చెప్తోంది బ్రహ్మవిత్ బ్రహ్మయో భవతి. నువ్వు బ్రహ్మను చింతిస్తూ వస్తే నీవే బ్రహ్మగా మారిపోతావు. కనుక వ్యాస, రేపటి నుంచి నీవు భగవంతుడి లీలా గుణ విశేషాలు వర్ణిస్తూ రా అన్నాడు. యూ విల్ హ్యావ్ ఫెంటాస్టిక్ మెంటల్ పీస్ అన్నాడు. నీకు తప్పక శాంతి లభ్యం అవుతుంది నారదుడు బోధించి వెళ్ళిపోయాడు. మనందరికి తెలుసు ఈ లోకంలో ఏది స్థిరం కాదు. అందుకనే దీని పేరు జగత్ అన్నారు. రావటం పోవటం. కానీ దైవత్వానికి రాకపోకలు లేనిది. అలాంటి తత్వమునే భాగవతంగా రాశాడు వ్యాసుడు. మనం చాలా అవతారాలు చూసాం. అవతార కథలు చాలా ఉన్నాయి. ఈ అవతార కథలను కూడా భాగవత కథ అంటాడు. ఇప్పుడు భాగవతంలో రాముడి యొక్క ప్రస్తావన వచ్చింది. అందుకనే భగవంతుడు భక్తులు చేరిన తత్వం అన్నింటికి భాగవతకని అని పేరు. భాగవతం అంటే కేవలం కృష్ణుడు కాదు. వేర్ దేర్ ఈజ్ గాడ్, వేర్ దేర్ ఈజ్ డివోటీ. వాళ్ళ మధ్య జరిగిన సంభాషణలు కావచ్చు. అందుకని భాగవత వాహిని చదివాం. మీరు కూడా చదివిన వాళ్ళు, మొత్తం భాగవతం కూడా చదివిన వాళ్ళు ఉంటారు, విన్న వాళ్ళు ఉంటారు. భాగవతము రసవత్తరమైనది, అమృతోపమైనది, లీలా దేహాదుల వర్ణనారూపమైనది. చూద్దాం, మనకి టైం ఉంటే వీళ్ళు టేకప్ భాగవత వాహినాలతో లాస్ట్ లో. అటువంటి యుగావతారం యొక్క కథా శ్రవణముకే భాగవత సేవ అని పేరు. ఆ భక్తుల యొక్క భగవంతుని యొక్క లీలా నాటకమే భాగవతం. ఈ దైహిక మానసిక సంబంధమైన భవ వ్యాధులకు ఇది దివ్యమైన ఔషధం.
ఈ భాగవతం ఒక మహావృక్షం, అది భవ్యమైనది, దివ్యమైనది. సమస్త శుభాలు ఇస్తుంది, సమస్త సుఖాలు దానిలో ఇమిడి ఉన్నాయి. వృక్షం ఉన్నప్పుడు దానికి బీజం ఎవరంటే శ్రీమన్నారాయణ. ఆ బ్రహ్మనే అంకురం, ఆ నారదుడు బోధ, ఆ వ్యాసుడు శాఖ, అందులోని మధుర ఫలమే కృష్ణ భగవాన్ కథామృతం. ఈ అమృతముకే అరులు దాచి కాయబాధలను లక్ష్యం చేయక, కాలమును లెక్క చేయక కాచుకొని భుజించేవారే యోగులు. ఇది చూడండి భాగవతం, ఎప్పుడు అయిపోతే రేపు మళ్ళీ తెల్లారు ఎక్కడి నుంచి మొదలు పెడతారు హరికథ కానీ శ్రవణం అంతగా ఉంటుంది, అట్రాక్టివ్గా ఉంటుంది. మరలా ఏమవుతుంది. మునులు భక్తులు ఏ వస్తువు అతి రుచికరముగా తోచుతున్నదో, దేని స్మరించినంతనే మనసులో ప్రేమ తరంగములు పైకి లేచునో అట్టి పవిత్ర కృష్ణ భక్తికి సహాయమైంది భాగవతం. అటువంటి శ్రీహరి యొక్క చరణా విందాలకు మన చిత్తాన్ని కనుక లగ్నం చేస్తే మనందరి జీవితాలు కూడా కళ్యాణమయం అవుతాయి. ఈ భాగవత తత్వాన్ని శ్రవణం చేసిన వారు అందరూ కూడా ముల్లోక వాసులు భవసాగరం తరిస్తారంటున్నాడు. ఈ జగత్తులో ఉన్న విషయవాసంలోంచి మనసును మరల్చి జగత్పతి అయిన హరియందు లీనమాత్రులకు హరిచింతం తప్ప అన్య మార్గం వేరొకటి లేదన్నాడు. ఈ భగవంతుడు అనేవాడు అనేక రూపాలు ధరించాడు, అనేక ప్రకారాలుగా లీలలు గావించాడు. దాంట్లో ఇందాక వానలు అనుకున్నాం, గోపికలు అనుకున్నాం, వాళ్ళందరూ కూడా అదృష్టవంతులు. వాళ్ళతో పాటు కలిసి తిన్నాడు కృష్ణ పరమాత్మ, వాళ్ళ ఎంగిల్ తీసుకుని తిన్నాడు. అప్పుడు అన్నారు, ఎంతటి అదృష్టం ఎవరు దొరకలేదండి, వాళ్ళకి మాత్రం దొరికింది, గోపాలకి. అటువంటి పరస్పర అవగాహనతో ఒక ప్రేమతత్వం యొక్క కథలే రూపాలే భాగవత కథ. సో ఫైనలీ భాగవతం అంటే అవతార లీలలు, భక్తులైన వారి నామములు, భగవంతునికి భక్తునికి గల సన్నిహిత సంబంధం. ద యూనిటీ ఆఫ్ ది త్రీ ఈస్ కాల్డ్ భాగవతం. మనం ఏం చూస్తున్నావో ఇట్స్ నాట్ టోటల్ డిఫరెంట్ ఫ్రమ్ భగవంతుడికి అన్యమైనది ఏం లేదు. సో సంక్షిప్తంగా చెప్పాలంటే సర్వము భాగవతమే చెప్పవచ్చు అన్నాడు స్వామి. మన భారత రామాయణాలు తెలుసు ఇప్పటికీ. అవి చదివితే ఏమవుతుంది, మన మనసు, బుద్ధి, చిత్రం, ఇంద్రియాల మూలమున ప్రతి హృదయంలో జరుగుతున్నవే. అదేవిధంగా భాగవతం కూడా జరుగుతూనే ఉన్నది. ఎలా జరుగుతుంది అంటే, ఈ భాగవతం అనేది భారత రామాయణం వల్లే గుణరూపంలో ఉండదన్నారు స్వామి. ఇది గుణ, ఇంద్రియ, మనసు, చిత్తములన్నిటికీ అతీతమైన ఆత్మ యొక్క రూపములు అన్నారు. వాటి శక్తి సామర్థ్యం అన్నారు. వాటి యొక్క లీలలే భాగవతం అన్నాడు. ఇంకో మాట చెప్తాడు, అన్నింటికీ సాక్షిగా ఉన్నవారి అవతార కథలనే భాగవతం అంటారు. మనకందరూ తెలుసు అతను సర్వవ్యాపి అని. అతని రూపాలకు హద్దు లేదని తెలుసు మనకి. మన లౌకికంగా ప్రకృతిపరంగా చూస్తే వాళ్ళే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు. మత్స్య, కూర్మ, వరాహ, వామన, నారసింహ, రామకృష్ణ అవతారం. ఈ లోకంలో జరిగే సృష్టి స్థితి లయముల కొరకు, దుష్ట శిక్షణ, శిష్య రక్షణ కొరకు ఆయా కాలాల్లో ఏ రూపంలో సంకల్పం ప్రకారం జయప్రదం చేసుకోవడానికి ఆ రూపంలో వచ్చారు అవతారాల్లో. దే క్రియేటెడ్ దెమ్సెల్ఫ్. సంకల్పం ఏ టైంకి ఎలా రావాలి, ఆ కార్యం పూర్తిగా తిరిగి ఆత్మస్వరూపుడే ఉంటాడు.
నరసింహావతారం వచ్చింది వెళ్ళిపోయారు. రామ ఏవో మళ్ళీ అక్కడ పూర్వస్థానానికి వెళ్ళవలసిందే. సో డౌట్ వచ్చింది మనకి, స్వామి రామకృష్ణాదులు కూడాను దుష్ట శిక్షణ శిష్ట పరిపాలన చేసిరు కదా, వీటిలో గుణస్వరూపములు ఉండుట భాగవతముల గుణము లేకుండుటేమి అని సందేహం వస్తుందని స్వామి అడుగుతున్నారు. గుణములు అంటే ఆది అంతములు ఉన్నది, ఆత్మకు ఆది అంతము లేదు. నువ్వు అన్నట్టుగా రామకృష్ణులు కూడా గుణస్వరూపులుగా లేరు, వాళ్ళు కూడా గుణాతీతులుగానే ఉండారు. ఆ గుణస్వరూపాలను మనం ఎట్లు వశపరుచుకోవాలో మనకు చూపించారు. నువ్వు అన్నట్టుగా ముందు చెప్పు రామాయణ భారతాలకు ముగింపు ఉంది అని భాగవతానికి ముగింపే లేదు. అది భగవంతుని విషయాలు తెలుపుతుంది కనుక భాగవతం అని పేరు. భగవంతుడు అనేవాడు ఆద్యంతరహితుడు కదా. ఏ యుగంలో యథా యథాహి ధర్మ, ఏ యుగంలో ఏ కార్య నిమిత్తమై ఏ కాలంలో వచ్చుతుండునో అట్టి అవతార రహస్యం మాత్రం తెలుపుతుంది భాగవతం. రామాయణానికి ఎండు ఉంది, భాగవతానికి ఎండి లేదు. ఎందుకంటే భగవంతుని యొక్క విషయాలు చెప్తుంది. భగవంతుడు ఆద్యంతరహితుడు. దట్స్ వై భాగవతము అన్న ఆది అంత్యము లేని ఆత్మ కథ. రామాయణ భారతాన్ని ఇతిహాసాలు అంటారు, భాగవతం అట్లా కాదు. భాగవతం కేవలము భక్తి మార్గం తెలుపుతూ ఆత్మస్వరూపమై ఉంటుంది. ఏ నాటికైనా భాగవతంకి అంతము లేదు, రాదు. ఈ యథార్థమే భాగవతం యొక్క అర్థం అన్న సందర్భంలో. ఈ భాగవతమే సాధకులకు అవసరం అన్నారు. ఎందుకంటే అందులో భగవంతుని యొక్క నిజమైన మర్మాలు ఉంటాయి, నిజ మహత్యాలు ఉంటాయి, నిజ మార్గాలు ఉన్నాయి. వేరే టేక్ రామాయణ భారతాలు కొంతవరకు లౌకికమైన మానవులకు ఉద్ధారం చేయటానికి నీతులు బోధించినాయి. ఆ పరమాత్మిక అనుగ్రహం ఎట్లా పాత్రలు కావాలో చూపించినాయి. అది కాకుండా అక్కడ లౌకికమైన మాటలని చెప్పారు. కానీ ఆత్మ అర్థాన్ని తెలుసుకునే వారు, జిజ్ఞాస గలవారు, నాకు పరమాత్ముడే కావాలి అని తెలుసుకునేవారు భాగవతుని ప్రధానంగా పాటిస్తారు. వై ఆ పేర్లోనే ఉంది. భా అంటే భక్తి, గా అంటే జ్ఞానము, వా అంటే వైరాగ్యము, తా అంటే తత్వము, మూ అంటే ముక్తి. భక్తి జ్ఞాన వైరాగ్య తత్వ ముక్తిని ప్రసాదించేది భాగవతము. అందుకని స్వామి చెప్పారు భాగవతం చదివితే మనం భాగవతం. ఈ భాగవతానికి ముఖ్య ఆధేయము అవతార తత్వం. ఈ అవతార కథలో రక్తి శక్తి భాగవతుల సమావేశం ఒక్కసారిగానే జరుగుతుంది. మనకు అవతారం అంటే దుష్ట శిక్షణ శిష్య రక్షణ అని అనుకుంటాం. జస్ట్ జనరల్ గా ఎనీబడి అవర్ ఫీలింగ్ ఈ లైక్ దట్. అది అరిచెట్టు ఉంది, అరిచెట్టు అంటే బనానాస్, కాడలు ఉపయోగపడతాయి, ఆకులు అన్నీ ఉపయోగపడతాయి. భగవంతుడు వచ్చాడంటే దుష్ట శిక్షణ శిష్య రక్షణ మన కాన్సెప్ట్ లో ఉంటాం. ఇట్స్ మేబీ వన్ పార్ట్. మరి దేనికంటే నేను భగవంతుని దర్శించాను అని మనం చెప్పుకుంటా అంటే మన తరతరాల్లో చెప్పుకోవడానికి. నిజంగా భగవద్ అవతారం భక్తుల కొరకే. బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ చెప్పారు ఇక్కడ. గోవు తన పాలను తన దూడ కొరకే ఇస్తుంది, కానీ వాటిని ప్రజలు ఎట్లా ఉపయోగించుతుందో అట్లు భగవంతుడు భక్తుల కొరకు అవతరించిన ఆ భక్తులు కూడాను దాన్ని వేరు మార్గం అందుకుని ఉపయోగించుకుంటుంది. ఈ అవతారాలు భక్తుల మన తృప్తి కొరకు, మనలో సత్యనీతిని పోషించడానికి, ధర్మ రక్షణ కొరకు, సాధు పోషణ కొరకు వస్తుంటాయి. మన యొక్క భక్తుల యొక్క భావ రూపమే అవతారం అన్నారు స్వామి. భక్తుల ఆనంద రసమే అవతారం అన్నారు. ఈ భక్తుల రక్షణకి ఏ రూపంలో ఏ స్థానంలో ఎట్లు అవసరమో ఆ సమయ సందర్భాలను అనుసరించి
చూడండి డిఫరెన్స్. మత్స్యకూర్మం అన్ని ఒక్కొక్క సిచ్యుయేషన్ ఒక రకంగా వచ్చి అన్ని అవతారాలు ఒక రకంగా ఉండవు. ఆ సంకల్పం ప్రకారము ఆ రూపం ఆ స్థానంలో భగవంతుడు అవతరించాడు ఇంతకుముందు దశావతారాల్లో. ఫైనల్ గా ఒక 5 minutes కంక్లూడ్ చేద్దాం. ఈ అవతారాల ప్రస్తావన వచ్చినప్పుడు కొన్ని కళావతారాలు అంటారు, అంశావతారాలు కొన్ని అని అంటారు, ఆవేశ అవతారాలు అంటాడు, యుగావతారాలు కొన్ని డిఫరెంట్ నేమ్స్ తో అవతరిస్తుంటాడు. ఏ అవతారమైనా భగవంతుడి శక్తికి అంత్యము లేదు, హద్దులు రావు. ఆ భగవంతుని పురుషార్థానికి పరిధి బౌండరీస్ ఏం లేవు. అవతారములా లెక్కలేదు. సర్వ కళావతారుడు అతడే, అంశావతారుడు అతడే, ఆవేశావతారుడు అతడే, యుగావతారుడు అతడే. అంటే తన కార్యముల కొరకు దేవుడే విశేష అవసరములందు విశిష్ట రూపంలో అవతారమును పిలువబడతాడు. ఏ అవతారమైనా కారణం ధర్మ సంస్థాపన. విధంగా భగవంతుడు అనేక ఆకారాలు ధరించి భూమిలో వరించి, మన అదృష్టం భరత భూమిలోనే వచ్చిన అవతారాన్ని, ఆకారాలు ధరించి భూమిని వరించి జీవులను తరింపజేయడానికి వస్తుంటాడు. అవసరాన్ని బట్టి వస్తుంటాడు. ధరించి వరించి అని తరించి మనం తరింపజేయడానికే. ఇందులో కొన్ని శ్రేష్టము అని చెప్పడానికి లేదు. అవతారాలన్నీ శ్రేష్టములైనవి, అన్ని పవిత్ర చరిత్రలే, అన్ని పూర్ణమే. వినటానికి ఒకదానికంటే ఒకటి అధిక రసవాహిని వలె పవిత్రములే కనిపిస్తాయి, వినిపిస్తాయి, ఆనందాన్ని అందిస్తాయి. కానీ ఇన్నర్ గా చూస్తే అంతరతత్వం ఒకటే, భిన్నత్వం కాదు. ఓన్లీ థింగ్ ఈజ్ సమయము, సందర్భానుసారము, ఆయా కార్యకర్మల నిమిత్తము తగిన కాయాలు ధరించి వస్తాడు. ఎప్పుడు నరసింహస్వామిగా రాడు. చాలా మంది లోకులు ఏమనుకుంటారంటే మత్స్యకూర్మ, వరాహ, నరసింహ, వామన, పరశురామ, రామకృష్ణ, బుద్ధ, కలిగి అవతారాలే భగవంతుని దివ్య అవతారాలుగా మనం భావిస్తుంటాం. ఇట్స్ నాట్ సో వైడ్, అంత విశాలం కానేరదు అన్నారు స్వామి. సమస్త ఆకారములు అతనివే, సర్వజీవులు ఎందు చైతన్యము అతని శ్వాసయే. మనకు కంటి కనిపించే సమస్త ప్రపంచము అతని సంకల్పమే. అతని కాంతి ఏమైనా ఉందా? లోక సంరక్షణార్థం, ధర్మ స్థాపనార్థం, భక్తుల అభిష్టార్థం తానే స్వయంగా సంకల్పించి ఒక ప్రత్యేక ఆకారం ధరించి ఈ లోకంలో సంచరించి దివ్య విభూతులు ప్రదర్శించి భక్తులకు దివ్య అనుభూతులు అనుగ్రహించి తరింపజేసిన స్వరూపాలు దశావతారం. మనం చూసిన అవతారాలు మనకు అందుబాటులో ఉంటాయి. ఒక ఆచరణ యోగ్యమైన అలవాట్లు అందించారు, ఆనందాన్ని చేకూర్చాయి. ఆత్మతత్వాన్ని తెలుపుతూ వచ్చిన రామకృష్ణ అవతారాలు మాత్రము ఈ మానవ లోకానికి మకుటాయమానమే చెప్పక తప్పదు. ఈ రెండు కూడా సో బ్యూటీ, అతి సుందర రూపం. ఎంత సుందరం అంటే పురుషుని సైతము మోహింపజేయగల దివ్యకాంతులు వాళ్ళిద్దరిలో ఉన్నాయి. వాళ్ళ రూపమే అంటే వాళ్ళ అవతారం చరిత్ర మరింత దివ్యంగా ఉండాలి, ఎంత మధురంగా ఉండాలి. నాకు అర్థం కావట్లేదు అవతార తత్వం అంటే మనకేం అర్థం అవుతుంది? మనకు అర్థం కాకపోయినా అర్థం లేని కార్యం వారు చేయరు. ఈ లోకాన్ని ఉద్ధరించాల నిమిత్తము, వేద ఉద్ధరణ నిమిత్తము ఆ పూర్వజన్మ పరిపాకమును పురస్కరించుకొని వరాలను ఆధారం చేసుకుని, చూడండి ఒక్కొక్కడు ఒక రకం వరాలు అడుగుతాడు. అవన్నీ కూడా లెక్కలో తీసుకోవాలా. దీనికి లేకుండా, దాని లేకుండా, దీని లేకుండా ఎన్నో రకాల కండిషన్లు పెడతాడు తావు రాకుండా. అవన్నీ కూడా లెక్కలో తీసుకొని మనం ఎట్లా చంపాలి, ఏ దేశంలో, ఏ కాలంలో, ఏ పాత్ర అనుసరించాలి, ఎలాగ భక్తిని అనుగ్రహించుకోవాలి, ఇవన్నీ లీలా విశేషాలు ఎవరికి అర్థమవుతుందండి? హూ కెన్ ఇమాజిన్ ఇట్? సో ఫైనల్లీ
అవతార పురుషులు. స్వామికి ఏం అభిష్టం ఉందండి, కృష్ణుడికి ఏం అవసరం అండి, రాముడికి ఏం అవసరము? తమ అభిష్టమకే కానీ తమ కొరకు కానీ ఎట్టి చిన్న కార్యములు చేయటం. స్వామి కులోంధాలు కట్టారు. ఎందుకు కట్టారు? నేను కొలటానికి అన్నారు. మనం ఎండకండి వానకు తడుచున్నా కట్టించారు. వారు చేసే సమస్త కర్మలు లోక నిమిత్తమై సంకల్పిస్తారు. వాళ్ళకి లోకానికి ఎట్టి సంబంధం లేనట్లు ప్రవర్తిస్తారు. వాళ్ళు లేకపోతే లోకమే లేదు. లోకమే వారి హస్తం ఉంచుకున్న లోకంలో కావాల్సిన పని ఏముంది వారికి? ఈ సర్వజ్ఞుడు, సర్వసమర్థుడు, సర్వాంతర్యామి. సంభవ అసంభవాలు లేవు. నువ్వన్నీ నిర్జీవ పదార్థాలు సృష్టిస్తావు. ఒక జీవ అంటే కోతిని అప్పుడప్పుడు సృష్టించారు. చిన్న కోతి, పెద్ద కోతి, మరలా జనరేషన్ ఆర్గన్ ఇస్తారు. క్షణభంగురాలు జరిగిపోయినాయి. అంతకంటే వినోదం కావాలి. అతని మాయ, అతని క్రీడ, అతని వినోదాలు మాటల్లో జరపడం అసాధ్యమండి. అతడు అరూపుడు అయినా విరాట్ రూపాన్ని ధరించాడు. స్వామి ఎంతమందికి తన యొక్క నిజ రూపాన్ని చూపించారు. అతడు ఒక్కడైనా కానీ అనేక రూపాల్లో విభక్తుడు కాగలడు. చివరిగా అవతారం మూర్తిని చూసి చాలండి, వాళ్ళు తాకిన చాలు మన జన్మలు తరిచినాయి. అటువంటి పవిత్రమైన దర్శన స్పర్శన సంభాషణలో ఉన్న ఫలము యజ్ఞయాగాది క్రతుల్లో కూడా లేదు, లేదు, ముమ్మాటికి లేదు. ఆహా, వారు ఎంతటి మధురమూర్తిలో కదా అన్నాడు. మనం మధుర అదృష్టం ఉంటుంది. మన కళ్ళారా చూసాం. ఆయనతో తిరిగాము, ఆయన మధ్య నడిచాము. మన జన్మ ధన్యమైపోయింది. వారిని ఎవరినో దృష్టిలో పెట్టుకుని వారెంత మధురమూర్తులు. మనం హ్యాడ్ దర్శన స్పర్శన సంభాషణ. వాట్ ఎల్స్ వీ వాంట్ ఫర్ దిస్ జన్మ. కనుక ఆయన మార్గంలోకి వెళ్తూ ఆయన చెప్పిన విధంగా నడుచుకుంటూ జీవిత గమ్యాన్ని చేరుకునే ప్రయత్నం చేద్దాము. ఓం శాంతి శాంతి శాంతి. సమస్త లోక సుఖినో భవంతు. లోక సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.